హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక విచిత్రమైన సంఘటన గురించి చెప్తాను. మీరు చాలా మంది ఆశ్చర్యపోతారు కూడా. 19 ఏళ్ల కుర్రాడు ఏకంగా 80 ఏళ్ల ముసలావిడిని పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు, ఆ ముసలావిడిని తీసుకుని హనీమూన్ కూడా వెళ్ళాడు. తర్వాత ఏమైందని చెప్పే ముందు మా వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. షర్మిలా ఠాగూర్ ఈ పేరు తెలుగు ఆడియన్స్ కి పెద్దగా పరిచయం లేదు, కానీ బాలీవుడ్ లో మాత్రం ఒక సంచలనం చెప్పాలి. అసలు 60-70 దశకాల్లో అయితే షర్మిలా ఠాగూర్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. ఆమె కోసం ఆడియన్స్ మాత్రమే కాదు, సెలబ్రిటీస్ అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. అంతెందుకు, ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సీఎం దివంగత రాజశేఖర రెడ్డి గారు కూడా షర్మిలకు వీరాభిమాని. ఆమెపై ఉన్న అభిమానంతో ఏకంగా తన కూతురు గారికి షర్మిల అని పేరు పెట్టేశారు. అలా ఈ హీరోయిన్ కు సెలబ్రిటీస్ సైతం ఫ్యాన్స్ గా మారిపోయారని చెప్పొచ్చు. ఇక షర్మిలా ఠాగూర్ తన హీరోయిన్ గా ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడు అప్పటి స్టార్ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ ను వివాహం చేసుకుంది. కాగా మన్సూర్ ముస్లిం కాగా షర్మిలా హిందువు. దాంతో వీళ్ళ పెళ్లిని షర్మిలా కుటుంబం వ్యతిరేకించింది. దాంతో ఇంట్లో వాళ్ళను ఎదిరించి ఠాగూర్ మతం మారింది. ఇస్లాం స్వీకరించి బేగం అయేషా సుల్తానాగా మారి మన్సూర్ అలీ ఖాన్ ను వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత మన్సూర్ షర్మిలాతో కలిపి పటౌడీ ప్యాలెస్ కు వెళ్లారు. అక్కడే కొత్త జీవితాన్ని ప్రారంభించారు. పటౌడీ ప్యాలెస్ ను పటౌడీ ఖాన్ చివర పాలకుడు నవాబ్ తీకర్ అలీ ఖాన్ 1935 లో ఒక ఆంగ్ల వాస్తు శిల్పి నిర్మించాడు. అప్పటి నుంచి షర్మిలా ఠాగూర్ ఈ బంగ్లాకు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ప్రస్తుతం మార్కెట్ కు ఈ బంగ్లా ధర అక్షరాల 800 కోట్లని చెప్పొచ్చు. షర్మిలా కూతురు సోహా అలీ ఖాన్ ఈ మధ్య ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ ప్యాలెస్ వ్యవహారాలన్నీ తన తల్లి చూసుకుంటుందని, ఆ బంగ్లాపై ఇప్పటివరకు పెయింట్ వేయించలేదని, సున్నంతో మాత్రమే ముస్తాబ్ చేస్తుందని చెప్పుకొచ్చింది. సున్నంతో వేస్తే బంగ్లా ఇంకా బ్రైట్ గా కనిపిస్తుందట. ఇక షర్మిలా ఠాగూర్ కు ఒక కొడుకు కూతురు ఉన్నారు. కొడుకు మరెవరో కాదు, దేవరా విలన్ బైరా. అవును, బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ షర్మిలా కొడుకే. ఇక షర్మిలా ఠాగూర్ ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఆయన చివరిగా గుల్మోహర్ సినిమాలో కనిపించారు. షర్మిలా షూటింగ్ కోసం పటౌడీ ప్యాలెస్ అద్దెకిస్తూ ఉంటారు. ఈ యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ ఇల్లులో కనిపించేది ఈ ప్యాలెస్. ప్రస్తుతం ఈ బంగ్లాను సైఫ్ అలీ ఖాన్ చూసుకుంటున్నాడు. అంతేకాదు, పటౌడీకి 10వ నవాబుగా సైఫ్ అలీ ఖాన్ కు పట్టాభిషేకం కూడా చేశారు. అర్జెంటీనాలో ఒక విచిత్రమైన ప్రేమ కథ జరిగింది. 91 ఏళ్ల మహిళకు 23 ఏళ్ల వ్యక్తితో వివాహం అయింది. దానికి చెప్పిన కారణం ఆశ్చర్యం కలిగిస్తుంది. పెళ్లికి వయసుకి సంబంధం లేదు. 10-12 సంవత్సరాల వివాహ వయసు ఇప్పుడు లేదు. ఇప్పుడు కూడా దాదాపుగా 30 నుంచి 50 ఏళ్ల గ్యాప్ తో ఒక జంట పెళ్లి పెట్టలేకపోతుంది. ఒక జంట మధ్య 68 ఏళ్ల గ్యాప్ వచ్చింది. భార్య వయసు 91 ఏళ్లు, భర్త వయసు 23. ఇద్దరు అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నారు. కానీ హనీమూన్ లో అంతా మారిపోయింది. హనీమూన్ కు వెళ్ళిన ఆ మహిళ మృతి చెందింది. దీనికి ఆమె భర్తే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే భర్త చెప్పిన మాటలు విని అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకు ఏమైందంటే, ఈ ఘటన అర్జెంటీనాలో చోటు చేసుకుంది. 91 ఏళ్ల వృద్ధురాలు తన స్నేహితురాలి ఇంట్లో ఉంటుంది. స్నేహితురాలి ఇంటి ఆర్థిక పరిస్థితి అంతగా ఏం బాలేదు. అందుకే తన పింఛన్ లో కొంత స్నేహితురాలికి ఇచ్చేది. తన కళ్ళ ముందే పెరుగుతున్న తన స్నేహితురాలి కుమారునే ఆ వృద్ధురాలు పెళ్లి చేసుకుంది. ఇంకేముంది, పెళ్లి తర్వాత హనీమూనే కదా. ఈ గొప్ప జంట హనీమూన్ కు వెళ్లారు. ఆ హనీమూన్ సమయంలోనే ఆ వృద్ధురాలు మృతి చెందింది. ఆమె మరణానంతరం ఆమె భర్త పింఛన్ డబ్బులు తీసుకునేందుకు వచ్చాడు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి యువకుడిపై ఫిర్యాదు చేశారు. యువకుడిని ప్రశ్నించడం ప్రారంభించారు. పింఛన్ కోసం ఆ యువకుడు ముసలావిడిని పెళ్లి చేసుకున్నాడు. హనీమూన్ లో యువకుడు తనను హత్య చేశాడని ఆరోపించారు పోలీసులు. యువకుడిని జైలుకు తరలించేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో భయపడిపోయిన ఆ యువకుడు నిజాలు చెప్పడం మొదలుపెట్టాడు. ముందే చెప్పుకున్నట్టు ఆ యువకుడి కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. అదే ఇంట్లో ఉన్న ముసలావిడికి అంతా తెలుసు. ముసలావిడి స్నేహితుడు ఇంటి ఖర్చులకే కాకుండా ఈ యువకుడు చదువుకు కూడా డబ్బులు ఇచ్చేది. చనిపోతే పింఛన్ ఆగిపోతుంది. దీనివల్ల ఎవరికీ లాభం లేదు. నేను పెళ్లి చేసుకుంటే ఈ డబ్బు నిరుపేదలకు చేరుతుందని వృద్ధురాలు భావించింది. అదే ఉద్దేశంతో యువకుడికి ఆమె పెళ్లి ప్రపోజల్ చేసినట్టు, అందుకు యువకుడు అంగీకరించినట్టు ఆ యువకుడు చెప్పాడు. దీనికి కుటుంబ సభ్యులందరూ అంగీకారంతోనే వివాహం జరిగిందని కూడా చెప్పాడు. సో నేను చెప్తుందంతా నిజమే. ఆమె మాకు సహాయం చేయడానికి నన్ను పెళ్లైతే చేసుకుంది. హనీమూన్ లో ఆమె మామూలుగానే మరణించింది, నేను చంపలేదని చెప్పాడు. కానీ పోలీసులు అయితే ఒప్పుకోలేదు. కేసు అయితే ఫైల్ చేశాడు. న్యాయ పోరాటం తర్వాత ఆ యువకుడు జైలు నుంచి విడుదలయ్యాడు. కానీ వృద్ధురాలు కోరిక మాత్రం నెరవేరలేదు. యువకుడికి పింఛన్ డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించింది. దానికి కారణం, ఈ రోజుల్లో డబ్బు కోసం ఎలాంటి పెళ్లిళ్ళు సర్వసాధారణం. డబ్బున్న గొప్పవాడిని పెళ్లి చేసుకోవడానికి యువకులు ముందుకు వస్తున్నారు. ఇది చాలా తప్పు అని కోర్టు భావించి అతనికైతే పెన్షన్ ఇవ్వలేదు. విషయం ఏంటంటే, వృద్ధురాలే పెళ్లి ప్రపోజ్ చేయడం. ఇక కనుక ఇలాంటి ఆఫర్ వస్తే మీరేం చేస్తారో కింద కామెంట్ చేయండి.